బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు తెలంగాణ భవన్లో నేతలతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి, తుంటి ఎముక సర్జరీ తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్ కు రానుండటం ఇదే తొలిసారి. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం నేతలతో సమావేశం కానున్నారు. పార్లమెంటు ఎన్నికల సన్నాహాలపై కేసీఆర్ నేతలతో చర్చిస్తారు. ఈ నెల 13న నల్గొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ వేదిక నుంచి కేసీఆర్ లోక్సభ శంఖారావాన్ని పూరించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారి రేపు తెలంగాణ భవన్ కు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారు. రేపు తెలంగాణ భవన్ లో 5 జిల్లాల నేతలతో, అంటే కృష్ణా పరివాహక ప్రాంతంలోని జిల్లాలైన మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నేతలతో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేఆర్ఎంబి పరిధిలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణంగా నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు వెళ్లాయని, ఈ కారణంగా ఈ ప్రాంత 5 జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని బీఆర్ఎస్ ఆందోళన చేస్తుంది. దీనికి తోడు రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ జిల్లాల్లో ఉద్యమ కార్యాచరణకు బీఆర్ఎస్ రెడీ అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ నెల అసెంబ్లీ అంటే 8వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రాథమికంగా 13వ తేదీ నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో 13వ తేదీన నిర్వహించాలా, ఆ తర్వాత మరో తేదీని ఖరారు చేయాలన్న అంశంపై ఇంకా తుది నిర్ణయం జరగలేదు. కేఆర్ఎంబి పరిధిలోకి కృష్ణా పరివాహక ప్రాజెక్టులను తీసుకోవడంపై బీఆర్ఎస్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కారణంగానే ఈ వైఖరి నెలకొందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేస్తుందని, కృష్ణా జలాల్లో నీటి వాటాను పెంచకుండా నాంచడం వెనుక కారణం రాజకీయ కుట్రలే అన్న ఒక ఆరోపణను బీఆర్ఎస్ చేస్తుంది. ఈ 2 అంశాలను పరిగణలోకి తీసుకొని 2 జాతీయ పార్టీలను టార్గెట్ చేసి లోక్సభ ఎన్నికల శంఖారావం కేఆర్ఎంబి అస్త్రాన్ని వినియోగించుకోవాలని బీఆర్ఎస్ భావిస్తుంది. సుమారు రేపు మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో 5 జిల్లాల నేతలతో మాజీ సీఎం కేసీఆర్ భేటీ అనంతరం అంటే కేఆర్ఎంబి పరిధిలో బీఆర్ఎస్ ఎలాంటి కార్యాచరణ అమలు చేస్తుందన్న దానిపై స్పష్టత వస్తుంది. సుమా, థ్యాంక్ యూ శ్రీకాంత్.